హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ స్టాక్హోమ్. మనం వచ్చేసి ఇంకా స్టాక్హోమ్లోనే ఉన్నాం. రెండో రోజే ఇది. వచ్చేసి మనము న్యూ ఇయర్ కానీ వచ్చినాం, కానీ అంత జిగలు ఏం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం ఫ్రెష్ అప్ అయ్యి. మార్నింగ్ ఏంటంటే ఇంకా 10 రోజులు అవుతుంది తిరగబట్టి, కాబట్టి కొద్దిగా కింద మీద అన్నట్టే ఉన్నది. కొద్దిగా బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. సో స్లీప్ వేసినాం గట్టిగా. సో ఇప్పుడే ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అప్ అయిపోయి మనం వచ్చేసి ఇప్పుడు ఇన్ రూట్ టు రాయల్ ప్యాలెస్. అక్కడ చూపిస్తాను రాయల్ ప్యాలెస్. ఇక్కడ ఏంటంటే ప్యాలెస్లు ప్రతి ఒక్క కంట్రీలో ఉంటవి. మీకు ప్యాలెస్ వచ్చేసి కూపన్హేగన్లో చూపించిన, డెన్మార్క్లో ఓస్లోలో చూపించిన. సో ఇక్కడ మేము ఇక్కడ చూపించాలి కాబట్టి ఇప్పుడు ఈరోజు సెకండ్ డే స్టార్ట్ అయిపోయినాం. నిన్న దగ్గరున్న ప్లేసెస్ని చూసేసినాము. దగ్గరగా అంటే మా చుట్టుపక్కల కొద్దిగా టైర్డ్ అనిపించేసి అంత లాంగ్ డిస్టెన్స్ పోలేదు. ఇది వచ్చేసి మేము ఉన్న హోటల్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఏమో ఉంది. సో మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జగదేక వీరుడు అతిలోక సుందరు నుంచి ఒక పాట వేసుకో రాజా, పాట వేసుకో. తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో స్టాక్హోమ్, ఇందులో చల్లగా ఉందిరా. ఎన్నిరా అరే, మీకు వాచ్లు ఎవరా ఇంట్లల్లా? చూడతాడ వాచ్లే పెట్టుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి ఇక సెంట్రల్ స్టేషన్. ట్రైన్లు బస్సులు ఉండేది మొత్తం ఇక్కడే. ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. చూడండి, చాలా బాగుంది, బాగా అనిపించింది బిల్డింగ్ కూడా. నేను ఏందో వేరేది అనుకున్నా, కానీ ఇక్కడికి దగ్గరకు వచ్చి చూసే వరకు సెంట్రల్ స్టేషన్ అని రాసి ఉంది. బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. సో స్టాక్హోమ్ కూడా మీకు కూడా మంచి అనుభూతి అనిపిస్తుందని అనుకుంటున్నా. అనిపిస్తుందా లేదా? ఇది వచ్చేసి ఇంకా మనం బ్రిడ్జ్ మీద ఉన్నాము. మనం రాయల్ ప్యాలెస్ పోతున్నాం అన్నట్టు. ఇప్పుడు రాయల్ ప్యాలెస్ పోయే దారిలో కెనాల్, ఈ కెనాల్ మీద నుంచి మనం పోతున్నాం. బాగుంది. ఇది ఒకటి ఏంటంటే చిన్న ఐలాండ్ లెక్క ఉంటుంది సపరేట్. దానికి దీనికి కొన్ని 100 మీటర్లతోని కనెక్టివిటీ ఉన్నది. ఎన్ని వందలు అంటే ఒక 300-400 ఉంటుంది ఇది. సో దీనికి దానికి కనెక్టివిటీ. అటు చూసుకుంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్స్, సో చాలా రూట్స్ ఉన్నాయి అన్నట్టు. అక్కడ పోతుంటే మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ పోతుంది. ఇది వచ్చేసి మేము వాకబుల్ ఉన్నది, బస్సెస్కి ఉన్నది యూజ్. అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఉన్నది డబుల్. అది కూడా కార్స్కి ఉన్నది. అంటే ట్రాఫిక్ అవ్వకుండా మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు దీనికి. ఇక మళ్ళీ చూసుకుంటే అక్కడ కూడా ఉన్నాయి నడుచుకుంటూ పోయేందుకు. సో ఏ ప్లేస్ నుంచి ఉన్నవాళ్ళు ఆ ప్లేస్ నుంచి అక్కడ ఐలాండ్కి చిన్నగా ఉన్నది ఒకటి, దానికి కనెక్ట్ అవ్వచ్చు. వచ్చేసి ఇప్పుడు రాయల్ ప్యాలెస్ ఆఫ్ స్టాక్హోమ్ వెళ్తున్నాం. ఏ బిల్డింగ్ చూసినా ఆర్కిటెక్చర్. ఏ బిల్డింగ్ చూసినా చాలా డిఫరెంట్గా అనుభూతి. ఇప్పుడే ఇక వాళ్ళు అన్ని కంట్రీలలో రాయల్ ప్యాలెస్కి గార్డులు పోయినట్టు ఇక్కడ కూడా పోతున్నారు. మీరు చూస్తున్నట్టయితే ముంగట. అనుకోకుండా నేను వాళ్ళ ముంగట ఉండాల్సిందిగా నేను వెనకాలకు వచ్చేసాను, నేను అనుకోకుండా సడన్గా. ఇంకా రాయల్ ప్యాలెస్ దగ్గరకు వచ్చింది. ఇది వచ్చేసి ఇంకా మనకు స్టాక్హోమ్లో రాయల్ ప్యాలెస్. వీళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక అతను సెక్యూరిటీ ఉన్నారు మధ్యలో. వాళ్ళు ఇప్పుడే బ్రేక్కి వెళ్ళిపోయినట్టున్నారు. ఇట్లా ఇళ్ళకి వేసారు వేసారంటే వాడు గన్ను పట్టుకొని మొత్తం కాల్చిపోవాడు, దొబ్బుతాను మిమ్మల్ని. వీళ్ళు ఉచ్చగా లేడికైనా వచ్చాక చూడరు. వాడిని స్మైల్ ఇయ్యు అది ఇదని మాట్లాడుతున్నాడు. చూడు, ఫోటోలు తీస్తున్నాడు, లైవ్ చేస్తున్నట్టున్నాడు వాడు. వీళ్ళక కథలు పడ్డారంటే ఇంకా చేసి గుద్దుడే ఉంటుంది. చాలా సీరియస్ ఉంటారు వాళ్ళు వాళ్ళ వర్క్లో.
మీరు ఏమైనా కింద మీద చేసిరో వాళ్ళని గెలికినారంటే నువ్వు కూడా ఉంటుంది వాళ్ళది. ఆలోచించారు అసలు. వాళ్ళ కమాండ్స్కి వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉంటారు. వాళ్ళ సీరియస్ పెట్టాలని కాదు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇంకా మనం వాళ్ళని గెలకద్దు. ఇప్పుడు టైం అంటే టైం అయిపోయింది, పర్మిషన్ ఇస్తలేరు లోపలికి వెళ్ళడానికి. పర్మిషన్ అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి, దానికి టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్స్ తీసుకొని వెళ్ళాలన్నట్టు. మనకు ఎవడో కాక గుర్రాల మీద ఎక్కి పోటీ చేసినట్టున్నాయి వీళ్ళు. చూడండి, వీళ్ళు మేబీ నెక్స్ట్ డ్యూటీ ఎక్కే వాళ్ళు అనుకుంటా. వాళ్ళు అన్ని డ్రెస్సులు గిట్ల వేసుకొని వచ్చారు. మేబీ వాళ్ళే నెక్స్ట్ ఎక్కుతారు అనుకుంటా డ్యూటీ వీళ్ళది అయిపోయిన తర్వాత. ఈచ్ పర్సన్ వచ్చేసి 12 hours చేస్తున్నారు. ఈచ్ పర్సన్ 12 hours షిఫ్ట్. చాలా టఫ్ జాబ్ ఫర్ షూర్గా. ఇంకా వాళ్ళు టఫ్ అంటే వాళ్ళు చేసినంత ఇంకా మనం చేయలేము. అమ్మో, మనం నార్మల్గా జాబ్స్ చేయాలంటేనే వస్తుంది. ఇంకా వీళ్ళు సోల్జర్స్ లాగా ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. చేసే వాళ్ళకి రాయల్ కింగ్ అనుకుంటా. ఇతని పేరేందో చూద్దాం మనం. ఇతని పేరేందో చూసి మీకు చెప్తా ఇప్పుడే, ఆగండి. ఇతని పేరు ఏం పేరు? పేరు నీ పేరే పేరు నీ పేరే కాల్ జాన్. చూసుకోండి మీరు, ఇతని పేరు అది ఉన్నది. రాయల్ ప్యాలెస్ సంబంధించిన వాళ్ళన్నీ ఇట్లా పెట్టిర్రు, ఎవరేం చేసిర్రు అని చెప్పేసి. బాగున్నాయి చూడండి లోపల. జస్ట్ లెక్క మిషన్స్తో ఇట్లా లొకేషన్ తిరిగేటట్టు వాళ్ళు ఏంటి అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి కొద్దిగా ఎడ్యుకేషన్ దాని గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ దాని గురించి చూపించిందంట. పోయింది అది. ఇంకా ఇక్కడ చదువు బిట్వీన్ 1960 అండ్ LGBT అది అనుకుంటా ఉన్నారు కొద్దిగా. ఆడ మన దగ్గర పల్లెటూరులతో చూడు, అమ్మ రంగురాలు పెట్టుకుని మీ జీవితం అమూల్యమైనది అనుకుంటా. ఇవి కూడా ఉన్నాయి, అమ్మ రంగురాల్లో పెట్టుకోర్రి మీ జీవితం సంతోషాలతో ఉంటుందని చెప్పేసి రంగురాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ కూడా. ఇవన్నీ ఇంకా సోవేనియర్ షాపులు అన్నట్టు. అంటే ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ఫేమస్ ఉంటాయో ఆ బొమ్మలు ఇట్లా పెట్టేసి అమ్ముతుంటారు. అంటే జనాలు వచ్చిన వాళ్ళందరూ గుర్తుగా కొనుక్కోబోతారని. ఇది చూడండి, కాఫీ షాప్లలో మొత్తం ఎంత అందంగా డెకరేట్ చేసిర్రు. ఇవన్నీ కాఫీ షాప్స్ చాలా అందంగా డెకరేట్ చేసిర్రు. ఇక ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ అంటే రేపు 31st December 2023 లాస్ట్ డే ఆఫ్ టుడే ఆఫ్ 2023. ఇవన్నీ షాపులు ఇవే ఉంటాయి. ఇంక ఈ టూరిస్టు అట్రాక్ట్ చేయడానికి మొత్తం టూరిస్టు ప్లేస్లలో మొత్తం ఇవే. ఇక చూడండి, మీకు వ్యూ చూపిస్తా, చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి ఇంకా గవర్నమెంట్ పార్లమెంట్, ఇది ఫెడరల్ ఆఫీసు. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళలేం, కానీ జస్ట్ ఇట్లా టూరిస్టులకి ప్లేస్ ఉంది కొద్దిగా చూడ్డానికి. అక్కడ వెళ్తున్నాం, ఇక్కడ పోలీసు ఉన్నాడు అక్కడ. జస్ట్ ఇట్లా అలా లోపలికి వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం మనం. అదే మన ఇండియాలో అయితే ఆ పార్లమెంట్లో కూడా అడుగు పెట్టనియ్యారు కదా మనలో.
ఇది చూడండి, ఇక్కడ టూరిస్టులకు కూడా ప్లేస్ లైటింగ్స్తో పెట్టిర్రు. ముంగట నాకు డైరెక్ట్గా కనిపిస్తుంది మీకు, ఇక అక్కడ చూస్తుంటే చూడండి. ఇక్కడ షాపింగ్ పోదామని హెచ్ఎంలోకి పోయినాము. 3 అవుతుంది కదా, 3:56 ఏమో అవుతుంది అని పోయినాము లోపల పోయేసరికి కాడు 4 నిమిషాలలో క్లోజ్ అంటాడు వాడు. ఎవరు నాయన ఇప్పుడే వచ్చిన వాడు 4కి క్లోజ్ అయింది. ఒక ఉన్నాడు ఉన్నాడు అటు పెట్టి 4 నిమిషాలలో. నేను అటు సైజులు కింద మీద ఉన్నాయని చెప్పేసి చూద్దామని లోపాడు 4కి క్లోజ్ అంటాడు వాడు. ఇక రేపు పొద్దున పోయేసి మరి ఇక చూడాలి, మరి బాగున్నాయి ప్రైజెస్ ఇట్లా. అంత ఒక 15 యూరోలు 20 యూరోలు లైక్ యావరేజ్ ప్రైస్ సేల్ అన్నట్టు, లైక్ జస్ట్ నార్మల్ ఇవి రెగ్యులర్ వేరుకుంటాయి కదా మన ఆఫీస్కి ఇట్లా వేసుకోవడానికి. అటువంటి చాలా మంచిగా ఉన్నవి, బాగుంటాయి అటువంటి తీసుకుంటే. రేపు చూడాలి, ఇంకా మీకు కొద్దిగా చూపిస్తారు. జనవరి 1 బీ లైక్ మీరు చూస్తారా, 12 అవుతుంది, అన్నీ క్లోజ్, ఒక్క షాపు ఓపెన్ లేదు. ఏదైనా షాపింగ్ చేద్దామంటే లవరలో నిన్న కొందామంటే టైం అయిపోయింది 4కి. ఈరోజు అన్న ఖాళీ టైం దొరికింది రాడా, ఆయన షాపింగులు చేద్దాము అంటే అన్నీ క్లోజ్. వాడు టేస్టీ అమెరికా, నాటి అమెరికా షాపులు, అబ్బాబ్బా షాపులు, ఈ పేర్లేందో, వీళ్ళ ఊర్లేందో, వీళ్ళ కథలేందో ఏం అర్థమవుతలేదు. మొత్తం అన్నీ క్లోజు. బట్ అయినా టూరిస్ట్ ఎట్లున్నారు చూపిస్తా ఊరి మొత్తం క్లోజ్. ఎక్కడి అక్కడ అన్నీ క్లోజ్ ఉన్నా కానీ జనాలు చూడు ఎట్లున్నారు కుప్పలు కుప్పలుగా. ముంగట పోతే చూపిస్తాను. ఇగో చూడండి, జారా ఉంది, ఏమో జారిపోయినట్టు మొత్తం క్లోజే ఉంది. ఇది ఇక ఫస్ట్ వచ్చిన బందేంద్రా, ఫస్ట్ వస్తే హడావిడి ఎక్కువ ఉండాలి, మంచిగా జనాలు బయటకు వస్తారు, ఎంజాయ్ చేస్తారని ఓపెన్ పెట్టాలా కానీ మూసుకొని కూర్చోమంటారు ఏంద్రా మమ్మల్ని. ఏంట్రా మీరు ఏడ దొరికిర్రా, ఏదోటి ఇంకా షాప్ ఓపెన్ ఉన్నట్టు ఏదో బయట లైట్లు వేసి పెడతారు, మొత్తం క్లోజే ఉంటాయి. జీవితం వీడికి దొరికిర్రా మీరు. అన్నీ క్లోజ్. జింతరమంతర జామ్ చిక్కురు, జింతరమంతర జామ్ చిక్కురు. ఇక మనం ట్రిప్ ముగిసింది. తట్టుకోలేదు నేను ట్రిప్పులు ఇన్ని తిరుగుతానని. 10 రోజులు అయిపోయింది అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి. ఎక్కడెక్కడ పులుసంతా కారిపోతుంది. మన ఇండియన్ ఫుడ్ పడాలి ఒంటికి కారం తగలక 10 రోజులు అవుతుంది మిత్రమా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి 10 రోజుల కారాన్ని ఒక్కసారి ఒంటికి పట్టిస్తే ఎలా ఉంటుందో తెలుసా, అది ఒక ఇండియన్కి మాత్రమే అర్థమైపోతుంది. అదండి ఏదైతే ముందులో మళ్ళీ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇక మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. యూఆర్ మేకింగ్ ఏ ఎస్టెప్ ఫ్రమ్ స్టాక్హోమ్ టు. గ్లౌజులు పెట్టుకోమంటే తీట లెక్క గ్లౌజులు పెట్టాల్సి వస్తుంది చూడండి. ఇప్పుడు చాలా లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, కొట్టండి.